నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను పుష్ప బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ కాకినాడ జిల్లా వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల సందడి కోటనందూరు మండలంలో ఇంటింటికి వెళ్లి పెన్షన్లు అందజేసిన యనమల దివ్య ఘనంగా ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవ వేడుకలు అమరజీవికి ఘన నివాళులు ఏవీ నగరంలో 7 శనివారాల పూజలు శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయానికి పోటెత్తిన భక్త జనులు పిఠాపురంలో కార్తీక మాస శోభ శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు పేదలను ఆర్థిక వెతల నుంచి గట్టెక్కించి పేదరికం లేని సమాజం స్థాపనే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ప్రభుత్వ విప్ యనమల దివ్య అన్నారు. కాకినాడ జిల్లా కోటనందూరు మండలం టీజే నగరంలో ఆమె ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేశారు. ఇంటింటికి వెళ్లిన యనమల దివ్య ఆప్యాయత పలకరింపులతో వృద్ధుల సమస్యలను అడిగి తెలుసుకుని మీ వెంట నేనుంటానని భరోసా ఇచ్చారు. నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నా నిరుపేదల ఆర్థిక అవసరాలు తీర్చడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలను నిర్విఘ్నంగా కొనసాగిస్తుందని ప్రభుత్వ విప్ యనమల దివ్య అన్నారు. కోటనందూరు పర్యటనలో భాగంగా ఇవాళ టీజే నగరం వచ్చిన యనమల దివ్యకు కూటమి నేతలు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం సీనియర్ నేతలు యనమల రాజేష్, చింతమనేడి అబ్బాయి, మండల సీనియర్ నేతలతో కలిసి ఇంటింటికి వెళ్లిన యనమల దివ్య ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు లబ్దిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యనమల దివ్య మాట్లాడుతూ ఓవైపు సంక్షేమ పథకాలను అమలుపరుస్తూనే మరోవైపు సమాంతరంగా అభివృద్ది పనులు చేపడుతున్నామన్నారు. పేదల ఆర్థిక స్వలాంబనే కూటమి ప్రధాన అజెండా అని యనమల దివ్య పేర్కొన్నారు. అనంతరం ఇటీవల ప్రమాదవశత్తు మరణించిన బొద్దవరం గ్రామానికి చెందిన సుర్ల రాజాబాబు కుటుంబానికి ఎమ్మెల్యే 5 లక్షల బీమా చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నేతలు గాడి రాజాబాబు, అంకావరెడ్డి రమేష్, పెనుమచ్చ నాగేశ్వరరావు, పోతల సూరిబాబు, గుర్లి అచ్చయ్యనాయుడు, పెంటకోట భాస్కర్ సత్యనారాయణ, దద్దులూరి చిరంజీవిరాజు, బంటుపల్లి వెంకటేశ్వరరావు, వృత్తుల శ్రీనివాస్, సామినేడి కృష్ణార్జున, సుర్ల అప్పలనాయుడు, సుర్ల రాంబాబు, సుర్ల సావిత్రి, సుర్ల నాని, సుర్ల నాగేశ్వరరావు, వాసం నాగేశ్వరరావు, షేక్ నవాబ్ జానీ, బోడపాటి సత్యనారాయణ, పంపనబోయిన శివనారాయణ, ఎల్ఎస్ఎన్ మూర్తి, గాదిరాము, గడ్డం కొండయ్య నాయుడు, బైలపూడి శ్రీరామ్మూర్తి, మిరియాల సత్యనారాయణ, పంపనబోయిన గంగరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు మన ఎమ్మెల్యే గారు టీజే నగరంకి వచ్చి ప్రతి గడప గడపకి తిరిగి పెన్షన్ కార్యక్రమంలో పాల్గొన్నందుకు మా మండలం తరపున కానీ గ్రామం తరపున కానీ చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. ప్రతి నెల కూడా ఏదో గ్రామం వచ్చి మన ఎమ్మెల్యే గారు దేవి మేడం గారు ఈ సంక్షేమ కార్యక్రమంలో అమలు చేసినందుకు గ్రామ తరపున తర్వాత మన ఎమ్మెల్యే తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ విరమించుకున్నాం. అనకాపల్లి జిల్లా కసింకోట మండలం నూతన గుంట్లపాలెంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం నిరాడంబరంగా జరిగింది. పెన్షన్ లబ్దిదారులకు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి దాడి రత్నాకర్, సచివాలయ సిబ్బంది మరియు కూటమి నాయకులతో కలిసి ఇంటింటికి పెన్షన్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా దాడి రత్నాకర్ మాట్లాడుతూ ప్రతి నెల 1వ తారీఖున పెన్షన్ లబ్దిదారులకు నేరుగా ఇంటి వద్దకు వెళ్లి పెన్షన్ పంపిణీ చేయడం జరుగుతోందని అన్నారు. ఈ 1వ తారీఖున ఇచ్చే పెన్షన్లకు నెలకు 2,750 కోట్ల రూపాయలు లబ్దిదారుల కోసం కూటమి ప్రభుత్వం ఖర్చు పెడుతూ ఉందని అన్నారు. 4,000 రూపాయల పెన్షన్ దివ్యాంగులకు, 6,000 రూపాయల పెన్షన్ పూర్తి దివ్యాంగులకు, 10,000 రూపాయల పెన్షన్లను ప్రభుత్వం లబ్దిదారులకు అందిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పార్టీ ప్రెసిడెంట్ ఎలమంచుల వెంకట్రావు, దండిన వెంకటరమణ, వేగి దొరబాబు, అంతే రమణ, ఉగ్గిన భాస్కర్రావు, పిల్లి సురేందర్రావు, బెజవాడ రాజు, సరళంపుడి వెంకట్, చొప్ప బాలకృష్ణ, జనసేన పార్టీ ప్రెసిడెంట్ సిరిసపల్లి శ్రేణు, సరళంపూడి రాజు, బీజేపీ పార్టీ ప్రెసిడెంట్ సరళంపూడి రాజు, కూటమి నాయకులు పాల్గొన్నారు. కసింకోట మండలం ఎన్జీపాలెం గ్రామంలో మరి వేళ ఇంటింటికి పెన్షన్ ఇవ్వడానికని చెప్పి ఇక్కడ రావడం జరిగింది. మరి దీనిలో భాగంగా స్థానికులు ఇక్కడ మంచినీటి సమస్య అంటే ఏదైతే అప్పుడు నాన్నగారు దాడి వీరభద్ర గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 1997లో డాక్టర్ ఎన్టీ రామారావు
రక్షిత మంచినీటి పథకం అని చెప్పి ప్రతి ఊర్లో కూడా మంచినీటి ట్యాంకులను నిర్మాణం చేయడం జరిగింది. ఆ మంచినీటి ట్యాంకుల ద్వారా ఈ కాలనీలకి రక్షితమైనటువంటి సురక్షితమైనటువంటి మంచినీరు సరఫరా అవుతా వస్తుంది. అయితే కాలనీల్లో మనుషులు పెరిగారు, జనాభా పెరిగారు, దానికి అనుగుణంగా ట్యాంక్ కెపాసిటీ కూడా పెంచాల్సిన అవసరం ఉంది. అలాగే ట్యాంక్ కూడా, ఈ ట్యాంక్ మనం చూస్తే పూర్తిగా శిథిలావస్థలో ఉంది, ఎప్పుడైనా పడిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి రూరల్ వాటర్ సప్లై వాళ్ళు కసింకోట మండలం తక్షణమే స్పందించి ఈ ట్యాంక్ నూతన నిర్మాణం ఎడిషనల్ కెపాసిటీతో దీన్ని నిర్మాణం చేయాల్సినటువంటి అవసరం ఉందని వాళ్ళకి తెలియపరిచి నేను కూడా సంబంధిత అధికారులతో మాట్లాడడం జరుగుతుంది. కాబట్టి ఎస్సీ కాలనీ వాసులందరూ కూడా ఈ సందర్భంగా మంచినీరుకి ఎటువంటి ఇబ్బంది పడకూడదు అనేటువంటిది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం కూడా. కాబట్టి ఎక్కడికక్కడ ఎంత డబ్బైనా పర్వాలేదు, మంచినీళ్ళు మాత్రం ప్రతి ఇంటింటికి మంచినీరు సరఫరా చేయాలనేటువంటిదే ఈ కూటమి ప్రభుత్వం తాలూకా ముఖ్య ఉద్దేశం. 7 వారాల వెంకన్నగా విరాజిల్లుతున్న ఏవీ నగరం శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి భక్తులకు కొంగు బంగారం. ఇక్కడ శ్రీనివాసుణ్ణి 7 శనివారాలు దర్శించుకుంటే తలచిన పనులు కోరిన వెంటనే ప్రసాదించే కలియుగ దైవం. అందుకనే ఏ ఆపద వచ్చినా 7 శనివారాలు కళ్యాణ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటారు. కార్తీక మాసం ఏకాదశి నాడు ఆలయానికి భక్తులు పోటెత్తారు. వేకువజాము నుంచే సుదూర ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్త జనులతో ఏవీ నగరం ఆధ్యాత్మిక శోభతో పులకరించింది. తొండంగి మండలం ఏవీ నగరం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ దేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆలయ ధర్మకర్త యనమల రామకృష్ణుడు విజయలక్ష్మి దంపతుల ఆధ్వర్యంలో కార్తీక మాసం సందర్భంగా వెంకటేశ్వర స్వామి ఆలయంలో వేకువజాము నుండి స్వామివారికి పలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పలు గ్రామాల నుండి అధిక సంఖ్యలో భక్తులు కాలినడకన ఆలయం వద్దకు చేరుకుని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. కార్తీక మాసం కావడంతో ఆలయం భక్తులతో కిటకిటలాడింది. అనంతరం కేవీఎల్ అమూల్య హేచరీ అధినేతలు కుజ్జా కృష్ణ, నేమాల లోవరాజు, జి కృష్ణంరాజు, నామాల వెంకన్న ఆధ్వర్యంలో సుమారు 1000 మందికి పైగా భక్తులకు అన్న సంరాధన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఆలయ సిబ్బంది భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేశారు. అనంతరం కేవీఎల్ హ్యాచరీ సభ్యులకు స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు. శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఈ శనివారం కార్తీక మాస సందర్భంగా కేఎల్ అమూల్య హ్యాచరీ నుంచి అన్న సంతర్పణ చేస్తున్నాం. ఈరోజు భక్తులు కార్తీక మాస సందర్భంగా ఎంతమంది వచ్చినా సంతర్పణ లేకుండా భారీ సంతర్పణ చేస్తున్నామని మరి విజ్ఞప్తి చేసుకుంటున్నాం. ప్రతి ఒక్కరు వచ్చి అన్న సంతర్పణ దయపాలన చేస్తారని మరి కోరుకుంటున్నాం. వెంకటేశ, మేము ప్రతి శనివారం ఈ వెంకన్న బాబుని చూడలేక అసలు ఉండలేము. ప్రతి 7 శనివారాలు చేస్తాము. మేము మాకు ప్రతి శనివారం కూడా ఎప్పుడు వస్తేనే చూస్తాము. అలాగే దేవుడు కూడా చాలా మహిమగలవాడు. మేము 7 శనివారాలు చేసాము. అలాగే మళ్ళీ ప్రతి శనివారం ఎప్పుడు వస్తుంది అని ఎదురు చూస్తూ ఉంటాము. దేవుడు చూడలేకపోతే మాకు ఏదో ఆర్థికంగా అనిపిస్తుంది. దేవుడు చూసినట్టు హ్యాపీగా ఫీల్ అవుతాం మేము. అలాగే ఇక్కడ కూడా సిబ్బంది అంతా బాగానే ఉంటది. మధ్యాహ్నం అన్న ప్రసాదం కూడా పెడతారు. వెంకటేశాయ వెంకటేశ నమో దేవో న భూతో న భవిష్యతి. ఓం నమో విశ్వరూపుణే భగవతే రుద్రాయ విష్ణవే వెంకటేశ్వర పాహి పాహి. మాది పెద్దిపాలెం అండి. అన్నవరం వచ్చి వెంకటనగరం వెంకటేశ్వర స్వామి గుడి ఉంది, వెళ్ళాలని అందరూ అంటే నేను వచ్చాను. ఇక్కడికి వచ్చాక సాక్షాత్తు తిరుపతి తిరుమలలో దండం పెట్టుకున్నటువంటి ఫీలింగ్ ఉండి భగవంతుడు సాక్షాత్తు అలాగే కనపడడం బట్టి నేను ఇక్కడికి తరచూ వస్తున్నానండి. ఆ వెంకటేశ్వరుడు నన్ను మా కుటుంబాన్ని సర్వదా కాపాడాలని నేను వస్తున్నాను. అలాగే భక్తజనులందరినీ కూడా ఆయన సర్వదా రక్షించాలని కోరుకుంటూ ఆ వెంకటేశ్వర స్వామికి శ్రీ 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 కళ్యాణ వెంకటేశ్వర స్వామికి దేవీ నగరం వెంకటేశ్వర స్వామి వారికి నమస్కరించుకుంటున్నానండి. మేము రాకింపాడు నుంచి వచ్చామండి. అనుకోకుండా వచ్చామండి. వెంకటరామూర్తి తీసుకొచ్చామండి. అనుకున్న కోరికలు తీర్చాలా అని ఎంతో భక్తితోటి ప్రేమతోటి వచ్చామండి. మా కుటుంబం శాంతం బాగా ఏమనిపించింది, రావాలనిపించిందండి. ప్రతి వారం రావాలనిపించింది. ఆ శక్తి ద్వారా మేము ఇంటికాడ ఉన్నా ఈ వెంకటరామూర్తినే తెలుసుకుంటామండి. ఎప్పుడు వెళ్దాం అలాగే దేవుడు చల్లగా సాగనంటున్నాడు.
మాకు కుటుంబ శాంతి ఇవ్వాలా, మా బిడ్డకు బిడ్డలేడు, ఆ వెంకటరామూర్తిని కోరుకుంటున్నాను ఇమ్మని. పిల్లండి వచ్చారండి. నా పేరు వెంకటలక్ష్మి. ఈ గుడి గురించి చాలా బాగా విన్నానండి. వీళ్ళు చాలా బాగా చెప్పారు. ఏదైనా అనుకున్న జరుగుతుంది. చాలా మంది కాలినడకను కూడా వచ్చి మొక్కులే చెల్లించుకుని అందంగా మొక్కులే చెల్లించుకుని బాగా జరుగుతుందని చెప్పింది కాబట్టి వచ్చానండి. చాలా బాగుందండి. ఈ గుడి గురించి ప్రాముఖ్యత అన్ని బాగానే ఉన్నాయండి. ఈ గుడి వల్ల అన్ని మంచి చెడ్డ అన్ని బాగా జరుగుతున్నాయండి. ఈ ఏవినారు వెంకటేశ్వర స్వామి గుడి అంటే చాలా ప్రాముఖ్యత వచ్చిందండి, పేరు కూడా వచ్చిందండి. మేము పక్క నుంచి వచ్చామండి. బాగుందండి గుడి, అది చాలా మానుష్యంగా ఉంది. పిల్లలకి అది కూడా బాగా సప్లై చేస్తున్నారు, చాలా బాగుంది. ప్రతి శనివారం కూడా ఈ దేవాలయంలో శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వర దేవాలయం అన్నదానం జరుగుతుందండి. ప్రతి శనివారం కూడా భక్తుల సహకారంతో ఈ రోజు కూడా భక్తుల సహకారం అండి. కేఎల్బి యాచరి వారు అన్నదానం చేస్తారండి. కేఎల్బి యాచరి వారు అన్నదానం చేస్తారు. కె కృష్ణ గారు, నేమాల లోవరాజు గారు, యాదవ్ సత్యబాబు గారు, రాజు గారు, కె వెంకన్న గారు, అలాగే భక్తుల సహకారంతో జరుగుతుంది కాబట్టి భక్తులందరూ గమనించి స్వామివారి కొమ్ముకు పాత్రలు అవుతారని కోరుతున్నాం. అలాగే అండి స్వామివారికి ప్రతి శనివారం కూడా అన్నదానం జరుగుతుంది కాబట్టి ప్రతి శనివారం అన్నదానం జరుగుతుంది కాబట్టి భక్తులు సహకరించి స్వామివారి కొమ్ముకు పాత్రలు అవుతారని కోరుతున్నాం. ఈ అన్నదానానికి ఎమ్మ నాశనం గారు అబ్బాయి బాబు గారండి ప్రతి శనివారం కూడా పులిహార ఇస్తారండి. వారు వాళ్ళ అమ్మమ్మ గారు కొయ్య వీరాస్వామి గారి జ్ఞాపకార్థానికి ప్రతి శనివారం కూడా పులిహార ఇస్తారు. అలాగే ప్రతి రోజు ప్రసాదం పుట్ట మహేష్ కుమార్ గారు, పుట్ట కిషన్ శాస్త్రి గారు ఇస్తారండి. వారిని వారి కుటుంబాన్ని మా నిత్య కళ్యాణ చక్రం తాజీ ఎల్లప్పుడూ కోరుతున్నాం. 10 గంటలకి పిల్లలు పాలు ఇస్తామండి. గుడి లోపల బయట పెద్దవాళ్ళు మజ్జిగ ఇస్తామండి. పిల్లలకి పాలు పెద్దవాళ్ళు మజ్జిగ ఇస్తామండి. ప్రతి శనివారం కూడా ఈ కార్యక్రమం జరుగుతాయండి. అలాగండి బెల్లం అండి, బెల్లం గారు రమణ గారు, నేమ చక్ర గారు, రమణమ్మ గారు ప్రతి శనివారం కూడా 1000 రూపాయలు ఇస్తారండి. ప్రతి శనివారం కూడా 1000 రూపాయలు ఇస్తారండి. వారిని వారి కుటుంబాన్ని మా శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వర ఆశీస్సులు ఎల్లప్పుడూ కోరుతున్నామండి. ఓం నమో వెంకటేశాయ. శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర ఆలయానికి కార్తీక సందర్భంగా చుట్టుపక్కల గ్రామాల నుంచి భారీ ఎత్తున భక్తులు ఎక్కువ వస్తున్నారండి. వారందరూ కూడా ఏర్పాట్లు మాకు చేయడం జరుగుతుంది. దేవస్థానం తరఫున అయ్యప్ప భక్తులు, శివభక్తులు అందరూ కూడా చుట్టుపక్కల గ్రామాలు కోనప గ్రామాలు కానించి కొత్తపల్లి, అన్నవరం, సింధేశ్వరం, పండింగి, రాయకింపవడం, మల్లవరం గ్రామాల నుంచి కూడా భక్తులు 1000 మంది భక్తులు వచ్చారండి. ఇంకా భక్తులు ఇంకా పెరుగుతూ ఉన్నారు. ఇప్పటికే టైం 11 గంటలు అవుతుంది, 10:30 అవుతుంది. ఇంకా భక్తులు ఇంకా పెరుగుతున్నారు. ఇంకా వీళ్ళందరికీ కూడా భక్తులందరూ కూడా ఏర్పాట్లు కూడా అందరూ కూడా మేము ఏర్పాట్లు బాగా చేయడం జరుగుతుంది. ఇక్కడ అన్నదానం కూడా. తూర్పుగోదావరి జిల్లాలో ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం ఘనంగా జరిగింది. రాజమండ్రిలో బీసీవై పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర అవతరణ దినోత్సవం జరిగింది. స్థానిక డిలక్స్ సెంటర్లో బీసీవై పార్టీ ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పొట్టి శ్రీరాములకు భారతరత్న ప్రకటించాలని ఆయన కోరారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఈరోజు రాజమండ్రిలో అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారికి నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా ఆ మహనీయుని ఆశయాలను కొనసాగించడానికి బీసీవై పార్టీ పూర్తి స్థాయిలో కృషి చేస్తుందని చెప్పి తెలియజేస్తూ సుమారు 58 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేసి తెలుగు ప్రజలకు ప్రత్యేక రాష్ట్రం కావాలని పోరాటం చేసి ప్రాణత్యాగం చేసిన ఫలితంగా ఆ మహనీయుడు ప్రాణత్యాగం చేసిన ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది. భారతదేశంలో భాషా ప్రాతిపదికన రాష్ట్రాలు ఏర్పాటు కావడానికి బీజం వేసింది అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారు. అలాంటి మహనీయుడికి
ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఇప్పటి వరకు సరైన గుర్తింపు ఇవ్వలేదని రెండు తెలుగు రాష్ట్ర ప్రజల అభిప్రాయము. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వము పొట్టి శ్రీరాములు గారి త్యాగాన్ని గుర్తించి ఆయనకి భారతరత్న ఇప్పించే ప్రయత్నం చేయాలని, ఆ దిశగా కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ, తుఫాను వల్ల నష్టపోయిన బాధితులకు ముందెన్నడూ లేని విధంగా వెనువెంటనే సహాయక కార్యక్రమాలు చేపట్టిన ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కిందని ప్రభుత్వ విప్ యనమల దివ్య అన్నారు. తుని మండలం జిల్లేడుపాడు గ్రామంలో మండల టీడీపీ అధ్యక్షుడు చింతంనేడి అబ్బాయి అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి సీనియర్ నేత యనమల రాజేష్ తో కలిసి హాజరైన ఎమ్మెల్యే యనమల దివ్య వరద బాధితులకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో యనమల లక్ష్మణరావు, తమరాణ సత్యనారాయణ, పోలిశెట్టి రామలింగేశ్వరరావు, భైరవజ్జల చందు, యాదాల రామకృష్ణ, మంతెన గంగాధర్, జక్కాన రామునాయుడు, పోతల రాంబాబు, గంట్ల సత్యనారాయణ, దాసరి ఈశ్వరరావు, తుమ్మల నాని, గాది అశోక్, బొప్పన్న రాంబాబు, తమరాణ వరలక్ష్మి రామకృష్ణ, కాలిబోయిన గంగారావు, కాలిబోయిన దుర్గాప్రసాద్, డాక్టర్ విజయ్, నీలపు వెంకటరెడ్డి, చక్కా రమేష్, నక్కా వీరబాబు, ఉప్పాడ నరసింహారెడ్డి, పల్లేటి సింహాచలం, కాకాడ సురేష్, కందూరు లోవరాజు, ములికి సూరిబాబు, కందూరు రవి తదితరులు పాల్గొన్నారు. గ్రామస్తులకు అలాగే గ్రామ పెద్దలకు మా కూటమి నాయకులు కార్యకర్తలందరికీ కూడా ఇవాళ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఎన్నో మంచి కార్యక్రమాలు మనం చేపట్టుకున్నాం. అటు పింఛన్ కానీ టైంకి పింఛన్ వస్తుంది. అమ్మ పింఛన్ వస్తుందా? టైంకి మీకు పింఛన్ వస్తుందమ్మా? అలాగే తల్లి వందనం కానీ, ఉచిత బస్సు కానీ, దీపం పథకం కానీ, మన అన్నదాత సుఖీభావ కానీ, ఇలాంటి ఎన్నో మంచి కార్యక్రమాలు మనం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చేస్తున్నాం. అటు ఆరోగ్య విషయంలో కానీ, పిల్లల చదువులో కానీ, రైతులకు వచ్చే సమస్యల్లో కానీ, ఆటో డ్రైవర్కి ఇవ్వడం కానీ, 20,000 ఇవ్వడం కానీ, ఇలాంటి ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు మనం కూటమి ప్రభుత్వం వచ్చాక చేస్తున్నాం. అందులో భాగంగానే ఇవాళ ఈ తుఫాన్కి మన మోంతా తుఫాన్ కారణంగా ఏదైతే జిల్లేడుపాడు గ్రామం, ముంపున గ్రామం, ఈ తుని మండలంలోనే చాలా ముంపులోనే ఈ గ్రామం ఏదైనా ఉందంటే మన జిల్లేడుపాడు గ్రామం. కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్కరికి నిత్యావసర సరుకులు అనేది అందించాలి. ఈ తుఫాన్ కారణంగా గత వారం రోజుల్లో మీరందరూ కూడా మీరు ఉపాధి కోల్పోయి ఉంటారు. కాబట్టి మీ అందరికీ కూడా మీరు ఇంటికి తిరిగి వెళ్ళేసరికి నిత్యావసరాలు రెడీగా మీ చేతిలో ఉండాలని చెప్పేసి మా కూటమి ప్రభుత్వం మీ అందరికీ కూడా దేశం అందజేయడం జరుగుతుంది. ప్రతి ఒక్క ఫ్యామిలీకి వచ్చేసి 10 కిలోలు బియ్యం, అలాగే బంగాళదుంపలు, ఉల్లిపాయలు, అలాగే 1 లీటర్ నూనె, లీటర్ షుగర్, లీటర్ కందిపప్పు కూడా మీ అందరికీ కూడా అందజేయడం జరుగుతుంది. అలాగే మీ సెంటర్ కి ఎవరైతే అందరూ లోక కళ్యాణార్థం ప్రజలంతా సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉండాలని కాంక్షిస్తూ కాకినాడ జిల్లా పిఠాపురంలో శ్రీ అన్నపూర్ణ సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి వారికి కోటి లింగార్చన, కోటి బిల్వార్చన, శ్రీ రుద్రయాగ, శతచండీ యాగ సహిత కోటి కుంకుమార్చన కార్యక్రమాలు ఘనంగా వారం రోజులుగా కొనసాగుతున్నాయి. పిఠాపురం కోట గుమ్మం సెంటర్ వద్ద గల శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం ప్రాంగణంలో ప్రముఖ వేద పండితులు, జ్యోతిష్య శాస్త్ర ప్రముఖులైన ద్విభాష్యం కుమార సుబ్రహ్మణ్య శర్మ ఆధ్వర్యంలో కార్తీక మాసం సందర్భంగా మొదలైన ఈ కార్యక్రమాల్లో కాశీ విశ్వేశ్వరుడికి విశేష అభిషేకాలు నిర్వహించారు. అనంతరం కోటి కుంకుమార్చన, సుహాసిని పూజ, కుమారి పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన వీర మహిళ బొబ్బిలిశెట్టి వెంకటలక్ష్మి, మహిళా భక్తులు, అధిక సంఖ్యలో మహిళలు తదితరులు పాల్గొన్నారు. విశ్వశాంతి కోసం అని చెప్పేసి ఇక్కడ పార్వతీ పరమేశ్వరుని ఉద్దేశించి అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి వారి ప్రీతి కోసమని కార్తీక మాసం మొదల నుంచి ఇక్కడ కోటి బిల్వార్చన, కోటి కుంకుమార్చన, కోటి లింగార్చన, మహారుద్ర యాగం, శతచండీ యాగం, మొత్తం 5 యాగాలు ప్రారంభం చేశాము. అది జరుగుతోంది. వేళ 8వ రోజు, 9వ రోజు వేళ ఈ పూజా కార్యక్రమాలన్నీ కూడా చాలా చక్కగా జరుగుతున్నాయి. అయితే
విశ్వశాంతి కోసం ఈ కార్యక్రమం తలపెట్టడం జరిగింది. మొన్న ఎంత బీభత్సమైనటువంటి తుఫాను కూడా వచ్చింది. మనకి ఏమీ టచ్ చేయకుండానే అలాగే వెళ్ళిపోయింది. ఏదో చిన్న నష్టం తప్ప ప్రాణ నష్టాలు ఏదో జరగలేదు. ఏదో పంటలకు కొద్దిగా నష్టం జరిగింది తప్ప జనాలకు ఎటువంటి కీడు కూడా చేయకుండా అలా వెళ్ళిపోయింది. ఇలాగే జనులందరికీ కూడా ముఖ్యంగా 40 నుంచి 60 సంవత్సరాల లోపు వాళ్ళు, 40 నుంచి 50 లోపు వాళ్ళు అకాల మృత్యువు చెందుతున్నారు. అటువంటివి జరగకుండా అందరూ ఆరోగ్యంగా ఉండాలని, బ్రతికేనంతకాలం కూడా ఐశ్వర్యంతో ఉండాలి, అంతాన్ని మోక్షాన్ని. అనకాపల్లి జిల్లాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 69వ అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. అనకాపల్లి నియోజకవర్గ వైఎస్ఆర్ సిపి సమన్వయకర్త మల్లసాల భరత్ కుమార్ పిలుపు మేరకు పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక రామచంద్ర థియేటర్ జంక్షన్ లో అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మందపాటి జానకిరామరాజు, నియోజకవర్గ యువజన విభాగ అధ్యక్షులు జాజుల రమేష్ పూలమాలను వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో 84వ వార్డు ఇన్ఛార్జ్ కోరుకొండ రాఘవ నాయకులు, మాజీ కౌన్సిలర్ నడిశెట్టి మధు, శ్రీధరాల మనోజ్, నుదుటిపాటి తాతాజీ, కోన ఉమా, చింత రామ్జీ, సోషల్ మీడియా అధ్యక్షుడు కాండ్రేగుల శ్యామ్, డొంక సత్యబాబు, కొంకి శ్రీరామ్ రెడ్డి, చిన్న నంబారి అప్పారావు, కొడుకుల సుబ్రహ్మణ్యం, సింగంపల్లి నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ఏదైతే తమిళనాడులో ఆ రోజు చెన్నైగా పిలువబడే తమిళనాడులో మరి భాష ప్రభుత్వంగా ఉన్నప్పుడు వారి దగ్గర మనం వాళ్ళతో అందరూ కూడా ఇబ్బందులు చూసి అక్కడ పడుతున్న ఇబ్బందులకు మరి తెలుగువాడిగా పుట్టిన నేను ఏదోటి చేయాలి తెలుగు వాళ్ళకైనా ఉద్దేశంతో మరి ఆ రోజు ఆయన 58 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి మరి ఆ నిరాహార దీక్ష ద్వారా అప్పటి వరకు కూడా తెలుగువారికి పెద్ద పట్టింపు లేని రోజుల్లో మరి ఆనాటి నెహ్రూ గారు కూడా ఇలాగా ప్రాంతీయ ద్వేషాలు ఎదుర్కొనే విధంగా ఉండకూడదు, ఏదైనా మంచి కార్యక్రమం చేయాలని అన్నా తెలుగువారు పడుతున్న ఇబ్బందులు గుర్తించి మరి ఆయన ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఆనాడు ఆయన చేస్తున్న ఆమరణ నిరాహార దీక్షకు తెలుగువాడి నుంచి కూడా సపోర్ట్ రాని పక్షంలో కానీ ఆయన పట్టు వదలకుండా మరి ఆ రోజు ఆయన ప్రాణాలను కూడా చెల్లించడం జరిగింది. 50 రోజులు ఆయన ఆమరణ దీక్ష ద్వారా. ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఆయన ఆమరణ నిరాహార దీక్ష చేస్తే ఆయన శవాన్ని కూడా ఎవరు కూడా ముట్టుకోలేని పరిస్థితిలో మరి ఆ రోజు అక్కడ ఉన్న ఘంటసాల శ్రీనివాసరావు గారి దగ్గర నుంచి ఘంటసాల గారు ఆయన యొక్క ఆ బాడీని చూసి ముక్కులోంచి చెవుల్లోంచి పురుగులు వచ్చే విధంగా మరి ఆ బాడీని చూసి ఆయన ఆలోచనతో పాడిన పాటకి మరి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న యువత అందరూ కూడా ఆయన బాడీ వెంట నడవడం జరిగింది. అంటే మనం అప్పటికి ఇప్పటికీ కూడా వెనుకబాటుతనంతో ఉన్నామనే ఆలోచనతో మరి ఆ రోజు ఆయన 58 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి మేలుకొల్పే మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఏర్పడడం జరిగింది. కాబట్టి అటువంటి మహనీయుణ్ణి మనం ఎప్పుడూ కూడా గుర్తుంచుకునే విధంగా మరి ఈరోజు పట్టణాధ్యక్షుడు మందపాటి జానకిరామరాజు గారి ఆధ్వర్యంలో అనకాపల్లి వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త మల్లసాల భరత్ కుమార్ గారి సూచనలతో మరి ఈరోజు రామచంద్ర థియేటర్ దగ్గర ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమానికి వచ్చిన మన పార్టీ నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ప్రాణాత్మకంతో అవతరించిన ఆంధ్ర రాష్ట్రం మరి భాషా పార్టీపరంగా ఏర్పడిన మొట్టమొదటి రాష్ట్రంగా ఇటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. మరి ఈ రోజున ఆ మహనీయుడి త్యాగంతో ఏర్పడిన అవతరణ దినోత్సవం రోజున 69వ ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం అనకాపల్లి నియోజకవర్గ సమన్వయకర్త మల్లసాల భరత్ కుమార్ గారి పిలుపు మేరకు పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక రామచంద్ర థియేటర్ జంక్షన్లో ఈ రోజున ఆ తాలూకా అవతరణ దినోత్సవం వేడుకలు జరుపుకోవడం జరిగింది. మరి తప్పకుండా కూడా దురదృష్టవశాత్తు మన ఆంధ్ర రాష్ట్రం ఏ తాలూకా లక్ష్మీ పొట్టి శ్రీరాములు గారిని ప్రాణార్పణ చేసి తెలుగు రాష్ట్రం తెలంగాణతో కూడిన రాయలసీమతో కలిగిన ఆంధ్ర మంచి రాష్ట్రాన్ని అయిన తాలూకా రాజధానితో ఏర్పడింది. దురదృష్టం బట్టి మరి ఆంధ్ర రాష్ట్రం అది రాజధానితో ఏర్పడిన ఆంధ్ర రాష్ట్రం కొన్ని విధాలుగా చీలిపోయినప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ పౌరులుగా ఆ తాలూకా మహనీయుని నిర్మిస్తూ ఈ
ఆంధ్రప్రదేశ్ సంస్కృతిని జరుపుకోవడం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్ని రంగాల్లో కూడా భవిష్యత్తులో అందరూ అభిమాన ఆదరణతో అన్ని రంగాల్లో కూడా ముందు కథలను ఆశిస్తూ కార్యక్రమాల్లో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళలందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ మనోజ్ గారు. కనకదుర్గ అమ్మవారి 31వ చండీ యాగ మహోత్సవాలు అనకాపల్లి గవరపాళెం శ్రీ 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 గంగా పరదేశమ్మ భవానీ గురు భవానీ స్వామి ఎస్డి గ్రూప్ అధినేత కాండ్రేగుల శ్రీరామ్ గురు భవానీ మద్దాల శ్రీను ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా శనివారం నాడు కాండ్రేగుల శ్రీరామ్ సంతోషి కుమారి ఆధ్వర్యంలో శ్రీ కనకదుర్గ అమ్మవారు నిలుపు మహోత్సవం చేశారు. ముందుగా అమ్మవారిని పురవీధుల గుండా ఊరేగించి శ్రీ గంగా పరదేశమ్మ ఆశ్రమానికి చేరింది. కాండ్రేగుల శ్రీరామ్ సంతోషి కుమారి దంపతులు అమ్మవారిని ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు చేశారు. శ్రీరామ్ మాట్లాడుతూ ఈ నెల 1వ తేదీ నుండి డిసెంబర్ 13వ తేదీ వరకు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశామని తెలిపారు. విజయవాడ కనకదుర్గ అమ్మవారి సన్నిధిలో ఏ విధంగా జరుగుతుందో అదేవిధంగా శ్రీ గంగా పరదేశమ్మ ఆశ్రమంలో చండీ యాగ మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో భవానీలు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. నమస్సుమాంజనేయులు. 2025 సంవత్సరం చండీ యాగ మహోత్సవంలో భాగంగా అనకాపల్లి గౌరపాలు శ్రీ కనకదుర్గ అమ్మవారి 31వ చండీ యాగ మహోత్సవాలను ఈరోజు శ్రీ గంగపరదేశం భావన భక్తుల ఆశ్రమంలో వారి ఆధ్వర్యంలో ఆశ్రమం గురుభావనైనటువంటి మద్దాల శ్రీను కాండ్రేగుల శ్రీరామ్ గారి ద్వారా ఈరోజు మండల దీక్షల కార్యక్రమాలను ప్రారంభించడం జరిగింది. ఈరోజు అనగా నవంబర్ నెల 1వ తారీఖు 2025 నుంచి డిసెంబర్ నెల 13వ తారీఖు 2025 వరకు అనేక సాంప్రదాయ ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలతో ఈ యొక్క మండల కాలం పాటు శ్రీ దుర్గమ్మ వారి చండీయాగ మహోత్సవాలు మా యొక్క ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా నిర్వహించడానికి మా ఆశ్రమం గురుభావాలు అలాగే మా గంగపరదేశం భవన భక్తుల ఆశ్రమం వారు అందరూ కూడా సన్నాహాలు ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని అందరూ కూడా భక్తులు వినియోగించుకొని అందరూ ఆధ్యాత్మికతగా ఉండాలని, ఎంతమంది వీలైతే అంతమంది ఈ మండల దీక్షలను చేయాలని, అలాగే మండల దీక్షలతో పాటు అర్ధమండల దీక్షలను 9 రోజుల దీక్షలను కూడా మా యొక్క ఈ ఆశ్రమంలో గత 31 సంవత్సరాలుగా నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా అత్యంత ఘనంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లను ఇప్పటికే ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మా యొక్క ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా ప్రజలకు చేరవేస్తూ మాకు అన్నింట ఎప్పుడు మాకు సహకరిస్తున్నటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారి అందరికీ కూడా మా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు శ్రీ గంగపరదేశం భావన భక్తుల ఆశ్రమం ద్వారా మేము తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సంవత్సరంతో 31వ సంవత్సరం అయింది. ఇది మా శ్రీ మద్దాల శ్రీనివాసరావు గాంధీ శ్రీరామ్ భవన్ ఆధ్వర్యంలో జరుగుతుంది. అలాగే ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమానికి ప్రతి సంవత్సరం మాకు ఎంతో బహుమర్శం చేసిన గాంధీ శ్రీరామ్ భవన్ ప్రతి సంవత్సరం మాకు నేను ఉంటానని ముందు నేను ఎలాగ నీకు ఏం కావాలని కోరికలు చేస్తుంటాను. అది ఎంతో కోఆపరేషన్ చేస్తున్నారు. ఈ సంవత్సరం ఇక్కడ ఉన్నాక వాళ్ళ అమ్మాయి చిన్న అమ్మాయి చేత పెట్టించారు. అలాగే ఆ దంపతుల చేత ఈ సంవత్సరం ఈ కాంగ్రీ శ్రీరామ్ భవాని గురుభవాని ఆస్థాన గురుభవాని మాకు ఎంతో మేలు చేసిన ఈ సంవత్సరం భవానీ దీక్షకి ఆరంభించే దుర్గాదేవి నవరాత్రుల మండల దీక్షకి ఆరంభించే పూజ కార్యక్రమం చేశారు. ఆ దంపతులకి ధన్యవాదాలు. దుర్గామల్లేశ్వర ఆశీస్సులు ఉండాలని ప్రతి కోరుకుంటాం. మా భవానీ ఆశ్రమం భవానీ అందరూ ఆశ్రమంతో అందరూ చల్లగా కాపాడాలని కోరుకుంటాం. అదే మా కోరిక చిన్న కోరిక ఉంది. ఆ భవానీ దీక్ష అన్నది అలాగే మండల దీక్షకి ఆరంభుడికి ఆ తల్లి ఆ దుర్గామల్లేశ్వర ఆశ్రమంలో ఆ కాంగ్రీ శ్రీరామ్ భవాని గారి దంపతులు చేత మాకు చిన్నది ఆ ఎమ్మకి చిన్న లేదా అరుచుకుంటామని మెల్లి కోరుకుంటున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కాకినాడ జిల్లా వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల సందడి. కోటనందూరు మండలంలో ఇంటింటికి వెళ్లి పెన్షన్లు అందజేసిన యనమల దివ్య. ఘనంగా ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవ వేడుకలు. అమరజీవికి ఘన నివాళులు. ఏవీ నగరంలో 7 శనివారాల పూజలు. శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయానికి పోటెత్తిన భక్త జనులు.
పిఠాపురంలో కార్తీక మాస శోభ శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ వై న్యూస్.